కనీసం 4-5 పార్టీలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. ప్రధాన న్యాయమూర్తిని కూడా జోక్యం చేసుకోమని లేఖ రాశాయి. ఏపీలో అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మా ఓట్లే తీసేస్తున్నారని వాళ్ళు ప్రత్యేకించి ఒక ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో తెలంగాణలో మజ్లిస్ వాళ్ళు కూడా చేశారు. సో ఈ పరిస్థితుల్లో సర్రనే ఈ గజిబిజి చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. ఈ పరిస్థితుల్లోనే పార్లమెంట్ కూడా ప్రత్యేక సమావేశాలు అవుతున్నప్పుడు కొంచెం బలం పెరిగింది కాబట్టి ఇటు డీలిమిటేషన్ బిల్లు, జమిలి ఎన్నికల బిల్లు రెండు ఒకేసారి తెచ్చి ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా చేసుకుంటే అయిపోతుందని ఇటు ఎన్నికల వ్యవస్థ, ఓట్ల వ్యవస్థ, సీట్ల వ్యవస్థ అన్నీ కూడా షేక్ అయిపోతున్నాయి. మరి నిజంగా న్యాయ వ్యవస్థ ఏమైనా సహాయపడుతుందా? ప్రతిపక్షాలు ఒక సరైన వ్యూహంతో దీన్ని ఆపే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే బుల్డోజ్ అయిపోతుందా అన్నది మటుకు చాలా సవాల్గా ఉంది. రాజకీయ యుద్ధమే ఇప్పుడు అతిపెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిని కాపాడుకోవడానికి సంబంధించిన యుద్ధం ఇది. సార్, మరో ప్రపంచ యుద్ధం అమెరికా వర్సెస్ చైనా. నిన్న మొన్న వాళ్ళు 250 ఏళ్ల వార్షికోత్సవం సంస్థాపన 250 ఏళ్ళు అయిందని వాళ్ళు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంలో ట్రంప్ మాట్లాడారు, రకరకాల వేడుకల్లో మాట్లాడారు. హఠాత్తుగా ఆయన కమ్యూనిజం అతిపెద్ద శత్రువు అని ప్రకటించాడు. కమ్యూనిజం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది, కమ్యూనిజానికి కాలం చెల్లిపోయింది, కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకొని వేలాడుతున్నారు, అది ఇదని అపహాస్యం చేశారు, ఎవరిని పట్టించుకోనక్కర్లేదన్నారు. హఠాత్తుగా కమ్యూనిజం ప్రధాన శత్రువులాగా ఎందుకు కనపడింది ట్రంప్ గారికి? ఆ మాట చెప్పాలని ఆయన ఎందుకు భావించారు? పెద్ద ప్రశ్న కదా. నిజంగా ఇది ఒక సైద్ధాంతికంగా రాజకీయంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే హఠాత్తుగా అసలు ఇప్పటికే అంతరించిపోయిందన్న కమ్యూనిజం ప్రపంచానికి ప్రథమ శత్రువుగా ఉంది అని ట్రంప్ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? పోతే ట్రంప్ దాడి చేసినవన్నీ ఇస్లామిక్ దేశాలు ఇప్పటివరకు ఇరాన్తో సహా. మరి ఇస్లామిక్ టెర్రరిజం, ఇస్లామోఫోబియా దీంతో నడుస్తున్న వాళ్ళు ఎందుకు హఠాత్తుగా మళ్ళీ కమ్యూనిజం అన్న దాని వైపు వచ్చారు? అంటే 2 విషయాలు తెలుస్తాయి. చాలామంది ఎండ్ ఆఫ్ హిస్టరీ అనే ఇంకా సిద్ధాంతాల కాలం చెల్లింది అది ఇది అన్నారు, కానీ ఇప్పటికి కూడా కమ్యూనిజం అన్నది ఆ భావం ట్రంప్ను భావమే కాదు కారణం కూడా ఉంది, భయపెడుతుంది. రెండవది న్యూయార్క్ మేయర్గా మమ్దాని అనే సోషలిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి రావటం. ఇప్పుడు ఉప ఎన్నిక మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి అమెరికా పార్లమెంట్కు. సో మధ్యంతర ఎన్నికల్లో ఇది నినాదంగా ఉంటుంది ట్రంప్కు. ఏమాత్రం ఉదారవాదులు, లిబరల్స్, ఎవరు డెమోక్రాట్స్ ఎవరు రాకుండా ఉండటం కోసం కమ్యూనిజం అనే బూచిని ఆయన మళ్ళీ పైకి తీస్తున్నారు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. ఇదే సమయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ 105వ వార్షికోత్సవం జరిగింది. 100 ఇయర్స్ అయింది, 105 ఇయర్స్. చాలా భారీ ఎత్తున జరిపి షీ జిన్పింగ్ వాళ్ళ అధ్యక్షుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన చైనా ప్రపంచ శాంతి కోసం అండగా ఉంటుంది, మీకేం భయం లేదు, మేము గట్టిగా ఉన్నాము, మా దగ్గర ఆయుధాలు, మా దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం మేము ప్రపంచ శాంతిని వాడడానికి ఉపయోగిస్తాం కానీ ఇంకొకరి మీద ఉపయోగించాము. అమెరికా లేదా కొన్ని ఆధిపత్య దేశాలు ఈ మధ్య చేసినవి కొంచెం ముప్పుగా ఉన్నాయి, వాటిని మేము అడ్డుకుంటాము. సాంకేతిక రంగంలో మేము వేసే ప్రతి అడుగు ప్రపంచానికి కొంత రక్షణగా ఉంటుందని. ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు 2 అగ్రరాజ్యాలు యుఎస్ఎస్ఆర్ అన్న పరిస్థితి పోయి ఇప్పుడు యుఎస్ఏ చైనా. అది చాలా స్పష్టంగా వాళ్ళు 250 ఏళ్ళు జరుపుకుని ఉంటే వీళ్ళు 105 ఏళ్ళు జరుపుకొని చాలా గర్వంగా ఒక మహాశక్తిగా ఉన్నామని. చాలా ఆశ్చర్యకరంగా ఈ 2 అగ్రరాజ్యాల సిద్ధాంతం తెచ్చింది కూడా ట్రంపే. ఆయన మొన్న చైనా పర్యటనకు వెళ్ళినప్పుడు G7, G5 అన్నట్టుగా G2 అనే ఒక కొత్త పదం వాడాడు. G2 బిగ్ 2 లాగా. G2లో ఇది రెండోది. చైనా వాళ్ళు నిజాన్ని దాన్ని ఒప్పుకోలేదు కానీ. కాబట్టి ఒక పెద్ద ఘర్షణ చైనా యొక్క ఏఐలో చైనా, దీన్ని న్యూక్లియర్ దానిలో చైనా. ఇప్పుడు ఇరాన్ వార్ ఒక దీని మీద ఈరోజు చైనాలో దీంతో పాటు అంటే తెలుసుకోవడం ఇప్పుడు జనానికి అవసరం అని చెప్తున్నాను నేను. ఏ విండో ఇంటూ హౌ చైనా సీజ్ ది వరల్డ్ ఇన్ డిజార్డర్ అని. అంటే డిజార్డర్లో ఉన్న ప్రపంచాన్ని చైనా ఎలా చూస్తుందని వాళ్ళు ఒక పాలసీ సెషన్ పెట్టారు. హిందూ రిపోర్టర్ దానికి అటెండ్ అయ్యి పాలసీ ఇది రాశారు. హౌ చైనా చూస్తుందంటే ఇరాన్ వారితో అమెరికా బలహీనమైంది అనేది నిస్సందేహం. ఇరాన్ వారితో అమెరికా బలహీనమైంది ఒకటైతే చైనా బలపడింది. ఎందుకు బలపడింది? సరైన విధానంతో ఉన్నారు, ఆ చమురు వాళ్ళు దాన్ని మేనేజ్ చేశారు, ఇరాన్కి అండగా నిలబడ్డారు, పుతిన్కు కూడా రష్యాకు కూడా తోడుగా ఉన్నారు.
కాబట్టి ఈ ఇరాన్ అగ్రెషన్ ప్రభావం ఏంటంటే చైనా బలపడటం. మీరు వర్మ గుర్తు చేసుకోండి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ బలహీనపడి అమెరికా బలపడింది. అది ప్రపంచ పరిణామాలను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభావితం చేస్తుంది. అమెరికా స్వభావానికి చైనా స్వభావానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఎవరి మీదకి ఏరే దేశాలను ఆక్రమించడం చైనా ఇప్పుడు చేయలేదు. కానీ ఈ ఇరాన్ మీద దుస్సాహసం చేసిన తర్వాత మటుకు అమెరికా బలహీనపడింది, చైనా బలపడింది అన్నది ఈ అంతర్జాతీయ సదస్సుల్లో అన్నిట్లో కూడా ఇది ఒక కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే చైనాలో జరిగిన ఒక శాంతి సదస్సుకు భారతదేశం నుంచి కూడా అధికారులు వీళ్ళందరూ హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి దొరైస్వామి ఆయన పేరు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో చైనా పెట్టుబడులు పెరగాలని ఆయన ఆహ్వానించాడు. చాలామంది చైనా వ్యతిరేక కథనాలతో ఊగిపోయిన వాళ్ళకి ఇది ఆశ్చర్యం కలగవచ్చు. భారత రాయబారి దొరైస్వామి బీజింగ్లో జరిగిన సదస్సులో మాట్లాడుతూ చైనా పెట్టుబడులు భారతదేశంలో పెరగాలి, దానివల్ల ఇంకా మన సంబంధాలు చాలా బాగా అవుతాయి అన్నారు. సో భారత్ చైనా సంబంధాలు దగ్గర అవ్వటము, రష్యా చైనా భారత్ ఒకటే దీని మీదకి రావటం, ఒక లైన్లోకి రావటం అన్నది చాలా గొప్ప పరిణామం అవుతుంది. ఈ సదస్సులో ఇంకోటి కూడా చెప్పారు, అమెరికా ట్రెడిషనల్ మిత్రులను కోల్పోతుంది అని. ఈ క్రమంలో చివరి పంచ్ లైన్ ఒకటి చెప్పాలి, చైనా ఇండియా లేకపోతే చైనా రష్యా ఇలా ఉంటే ఇజ్రాయిల్ మొన్న జేడీ వాన్స్ మాట్లాడుతూ అమెరికా ఉపాధ్యక్షుడు, ఇజ్రాయిల్ ఈజ్ ఐసోలేటెడ్, ప్రపంచ రంగస్థలం మీద ఇజ్రాయిల్ ఏకాకి, ఒక్క అమెరికా కాపాడకపోతే వాళ్ళకి ఎవరు దిక్కు లేదన్నాడు. దానికి సమాధానంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక ప్రకటన చేశాడు, మీరు మరీ టూ మచ్ అండి, మాకు 140 కోట్ల నరేంద్ర మోదీ గారు మాకు అండగా ఉన్నారు, సో భారతదేశం మాతో ఉంది అని. అంటే ఇజ్రాయిల్ అంతర్జాతీయ వేదికల మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇండియా అండ్ నరేంద్ర మోదీ గారు మోస్ట్ డిపెండబుల్ అలీస్, ఒకవైపున ట్రంపే నీకు పిచ్చెక్కింది అని బహిరంగంగా కేకలేశాడు కదా నెతన్యాహును. ఇలాంటి సమయంలో ఆ నెతన్యాహు నాకు ఇండియా 140 కోట్ల మంది సాయం అంటున్నారు, సో ఇప్పుడు ఓ గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్స్ అంటారు, దేవుడా ఈ స్నేహితుల నుంచి నన్ను రక్షించని. మనం కూడా అలాగే కోరుకోవాలి, నెతన్యాహు ధృతరాష్ట్ర కౌగిల్లో మనం ఉండకూడదని. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకొల్లు. స్టేషన్ టు 9 న్యూస్.